ఇది గోల్కొండ కిల్లా. మీరు చూసే ఉంటారు హైదరాబాద్లో గోల్కొండ కిల్లా. ఇది లంగర్ హౌస్కు దగ్గరలో ఉంది, నార్సింగికి దగ్గరలో ఉంది. నా కోసం పెట్టినట్టే షూట్, జాక్స్ షూటు గోల్కొండ కిల్లాలో పెట్టారు. అక్కడ ఆ రోజు ట్రైలర్లో ఉంటుంది చూడండి, అయ్యో ఫ్యాబులర్ బాబు ఏంటి బాబు మీరు అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ పార్ట్ చేయడానికి కోసం అంటూ నేను గోల్కొండ కిల్లాకి వెళ్ళాను. చూడండి నా లుక్ ఎంత అందంగా ఉందో. అసలు అలాంటి లుక్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంతే అవి. నేను కూడా ఊహించలేదు క్యారెక్టర్. అది చాలా చిన్నది కానీ చాలా మంచి క్యారెక్టరు, ఇంపాక్ట్ ఉంటుంది, బాగుంటుంది అది. ఆ క్యారెక్టర్ని తీసుకెళ్లి బొమ్మరిల్లు భాస్కర్ గారు ట్రైలర్లో పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది. ఒక ట్రైలర్లో నేను 2 సార్లు ఉంటాను. జాక్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ గారు హీరో, వైష్ణవి చైతన్య హీరోయిన్, నరేష్ గారు మంచి రోలు, నేను ఒక చిన్న రోలు కానీ మంచి రోలు. బొమ్మరిల్లు భాస్కర్ గారు నన్ను గుర్తుంచుకొని మళ్ళీ పిలిచి అమ్మ ఈ క్యారెక్టర్ ఉంది చేస్తారా అని అడగడం నా అదృష్టంగా భావించాను నేను. అసలు నేను బొమ్మరిల్లు భాస్కర్ గారితో ఇంతకుముందు ఏం సినిమా చేశానంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేశాను. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో నేను అఖిల్ గారికి, నాగార్జున గారి కొడుకు అఖిల్ గారికి నేను మేనత్త, భీమవరం బ్యాచ్ అనమాట. భీమవరం నుండి వచ్చిన ఒక డీ గ్లామర్ మేనత్త, గడుసు మేనత్త అనమాట. చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కూడా, ఇన్నోసెంట్గా చాలా బాగుంటుంది. అప్పుడు చెప్పారనమాట సునీత గారు, నెక్స్ట్ సార్ బాయ్ సార్ ఇంకా నా క్యారెక్టర్ అయిపోయింది కదా అని చెప్తే, నెక్స్ట్ మనం మంచి క్యారెక్టర్ చేద్దాం సునీత గారు, చెప్తాను నేను అనేసి అన్నారు. అన్నట్టే మాట మీద ఎంత గొప్పవారు అసలు. నన్ను పిలిచి ఒక్క మాటకు మళ్ళీ పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు. జాక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక 3 days చేశాను నేను, కానీ మంచి క్యారెక్టర్, గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే వచ్చింది నాకు. చాలా సంతోషం. డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్, మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్. నేను జాక్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఎస్విసిసి బ్యానర్కి థ్యాంక్ యూ సో మచ్. బాప్నీడ్ గారు, పెద్ద సార్, అందరికీ. డీ గ్లామర్ చూడండి అసలు చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. నేను ఉండే లుక్ వేరు, నా క్యారెక్టర్స్ అన్నీ ఇలాగే వస్తుంటాయి, ఉండిపోతాయి కదా అనేసి ఇలా నేను యూట్యూబ్లో పెడుతున్నాను. ఇంకా ఏమీ అనుకోవద్దు దాని గురించి. క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, ఆ లుక్ చాలా బాగుంది. మళ్ళీ జాతిరత్న లుక్ వచ్చింది, కాకపోతే ఇందులో కొంచెం గడుసు దానిలే. చాలా చాలా బాగుంది. ఆ ట్రైలర్లో మాత్రం నా క్యారెక్టర్ చాలా బాగా పేలింది. చిచ్చి ఇతనితోనా అంటుంటాను అనమాట నరేష్ గారిని. చాలా హ్యాపీ అనిపించింది. పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. నరేష్ గారు చాలా కంఫర్ట్గా, చాలా బాగుంటారు, చాలా బాగా విలువిస్తారు ఆర్టిస్టులందరికీ. తనలాంటి గొప్ప ఆర్టిస్టులతో నేను వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా మంచి ప్రొడక్షను, మంచి సినిమాలు తీయాలి. ఇంకా మా లాంటి వాళ్ళకు లైఫ్ వస్తుంది. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వెళ్ళి ఒక ఆడిషన్ ఇస్తే మాకు ఒక క్యారెక్టర్ ఇచ్చేస్తుంటారు. నేను ఎస్విసిసి బ్యానర్లో నేను కార్తిక్ గారు డైరెక్టర్గా చేసిన సినిమాలో, విరూపాక్ష సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేశాను. సోనియా సింగ్ గారి మదర్, హీరోయిన్ ఫ్రెండ్ సోనియా సింగ్ అనమాట. అది కూడా ఎస్విసిసి బ్యానరే. చాలా హ్యాపీ. అలా వెళ్ళి ఒక ఆడిషన్ ఇచ్చినందుకు మా టాలెంట్ గుర్తించి బ్యానర్ ఇస్తున్నారు. క్యారెక్టర్ చాలా రుణపడి